ఫస్ట్ ఫిల్మ్ దట్ యు డైరెక్టెడ్ ఫౌండ్ ఫుటేజ్ జానరాలో ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. తెలుగులో అసలు లేవు actually. Right. That's the only. ఇండస్ట్రీ అనే ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళకి టు జస్ట్ సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ బికమ్స్ సో డిఫికల్ట్. మీరిచ్చే టిప్స్ ఏంటి? Either first you need to build your ప్రపంచవ్యాప్తంగా సినిమాతో పాటు మన తెలుగు సినిమా కూడా పోటాపోటీగా హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ మనము ట్రావెల్ చేసే జనరేషన్లో ఉన్నాము. ఇలాంటి ఒక జనరేషన్లో తెలుగు లిటరేచర్ని ప్రిజర్వ్ చేస్తూ చదువు యాప్ ఇంకా అన్వీక్షికి పబ్లిషింగ్ హౌస్ అని ఒక ఇనిషియేటివ్తో వెంకట సిద్ధారెడ్డి గారు చాలామంది రైటర్స్కి హోప్ ఇస్తున్నారు. నాట్ జస్ట్ దాట్, సినిమాలో కూడా మీరు వాచ్ చేసిన సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది, మల్లేశం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఇంకా అద్భుతమైన సినిమాలు దొరసాని, ఈ సినిమాలన్నింటినీ కూడా మన తెలుగు ఆడియన్సెస్కి పరిచయం చేసి త్రూ ద వండర్ఫుల్ టాలెంట్స్ వెంకట సిద్ధారెడ్డి గారు ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయడానికి ఒక క్యాటలిస్ట్ లాగా ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ అ పాడ్కాస్ట్ విత్ హిమ్ టు నో మోర్ అబౌట్ తెలుగు సినిమా. హలో వెంకట సిద్ధారెడ్డి గారు. Hi, Smita. తెలుగు సినిమా మలుపులు ఆర్ ఒక దశాబ్దం గురించి మీరు మీ బుక్ లో మెన్షన్ చేశారు. సో ఐ హ్యావ్ దిస్ బ్రిలియంట్ బుక్ రిటర్న్ బై వెంకట సిద్ధారెడ్డి గారు. ఈ బుక్ నేను ఎందుకు క్యారీ చేస్తున్నాను అంటే, నేను వర్క్ చేసే స్పేస్ లో దిస్ వాజ్ ఇన్ ఆ లైబ్రరీ. సినిమా సమీక్షలు, సినిమా పరిచయాలు, సినిమా వ్యాసాలు, బ్యూటిఫుల్ బుక్ అండి. మన తెలుగు ఆల్మోస్ట్ 90+ మిలియన్ పాపులేషన్ ఉన్నారు తెలుగు చదివే మాట్లాడే వాళ్ళు. చదివే వాళ్ళు ఫర్ షూర్ ఈ బుక్ చదవండి, నేను చదివాను. అండ్ ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ. యు ఆర్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా అని నేను చెప్పొచ్చు ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. I really don't want to consider myself as I love films. సో మీరు యూకే నుండి ఇండియాకి మూవ్ అయిన తర్వాత యువర్ జర్నీ ఇన్ టు ఫిల్మ్స్. సో వాట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ యూ గాట్ అసోసియేటెడ్ విత్? నేను యాక్చువల్లీ ఐ వాస్ ఇన్ సాఫ్ట్వేర్ వర్కింగ్ ఇన్ యూకే. Right. సో నేను యూకేలో పని చేయకంటే ముందు, ఈవెన్ వెన్ ఐ వాస్ ఇన్ హైదరాబాద్, నేను సాఫ్ట్వేర్లో టీసీఎస్లో పనిచేస్తున్నప్పుడు మార్నింగ్ నేను టీసీఎస్లో పనిచేస్తుండే, నైట్స్ నేను మా టీవీకి ఎడిటింగ్ చేస్తాను. మా టీవీలో ఇప్పటికి కూడా విహారీ అని ఒక షో వస్తుంటుంది, రైట్, ట్రావెల్ షో. సో నేను అది ఎడిట్ చేసేవాడిని, సౌండ్ డిజైన్ చేసేవాడిని. ఐ యూస్ టు రైట్ వాయిస్ ఓవర్ ఫర్ ఇట్. సో అట్లా నేను ఒక 20-30 ఎపిసోడ్స్ చేశాక నాకు యూకేలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్స్ ఈవెన్ మీడియా ఈవెన్ బిఫోర్ దట్ యాక్చువల్లీ. సో నేను ఇన్ఫాక్ట్ వేణుముడుగులో అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తే నేను ఐ ఎడిటెడ్ దట్ ఫిల్మ్. అప్పుడు ఇంట్రెస్టింగ్, వే బ్యాక్ అన్నమాట. యూకే వెళ్ళాక నాకు అప్పటి వరకు నా మెయిన్ ఫోకస్ అంతా మేబీ తెలుగు సినిమా మీద ఉండొచ్చు, మహా అంటే కొన్ని తమిళ సినిమాలు చూసుండొచ్చు, మేబీ కొంత హిందీ సినిమాలు చూసుండొచ్చు. బట్ ఇంగ్లీష్ చూసినా మోస్ట్లీ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తప్పితే యూ రియలీ డోంట్ నో ద రియల్ సినిమా. ఇక్కడ కంటే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఉండేది, రైట్, యాక్సెస్ టు ఫిల్మ్స్ వర్ వెరీ ఈజీ. నెట్ఫ్లిక్స్ అట్ దట్ టైమ్, అప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ లేదు, నెట్ఫ్లిక్స్ వాజ్ ఏ డివిడి రెంటల్ కంపెనీ అట్ దట్ టైమ్. సో ఇఫ్ యూ టేక్ ఏ సబ్స్క్రిప్షన్, వాళ్ళు మన ఇంటికి ఎవ్రీ వీక్ 2 DVDs పంపించేవాళ్ళు. ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్. సో అలా నేను ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ సినిమా లైక్ మ్యాడ్. ఐ మీన్ జస్ట్ హాలీవుడ్ కాదు, యూరోపియన్ సినిమా, దెన్ ఇలా ప్రీతంగా సినిమాలు చూసాను అక్రాస్ ద వరల్డ్. అవి చూసినప్పుడే దెన్ ఐ థాట్ ఇన్ సినిమా అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ స్మాలర్ ఇది, అసలు దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా అనే విషయం మన వాళ్ళకి కూడా తెలియాలి. అంటే నాకు యాక్సెస్ వచ్చింది కాబట్టి నాకు అక్కడ లైబ్రరీస్ లో ఈ నెట్ఫ్లిక్స్ డివిడి రెంటల్ ద్వారా నేను చూశాను. సో ఇది నాతో పాటు ఫిల్మ్ లవర్స్ కి ఇంకా తెలియాలని చెప్పి నేను నవతరంగం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. ఓకే, నవతరంగం అంటే అప్పుడు నాకు ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమా ఇష్టం కాబట్టి ఆ న్యూ వేవ్ కి నవతరంగం అని పెట్టాను. రైట్. సో వీ ర్యాన్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 10 years దిస్ వెబ్సైట్. అంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ఇవన్నీ అంటున్నారు, కానీ అప్పుడు వీ హ్యాడ్ అవర్ ఓన్ సోషల్ మీడియా. ఫేస్బుక్ అనేది ఇంకా అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నప్పుడు వీ హ్యాడ్ ఏ గ్రూప్ సోషల్ మీడియా సైట్ అసోసియేటెడ్ టు నవతరంగం. దట్స్ వేర్ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ యూస్ టు డిస్కస్ దేర్ ఐడియాస్. ఈ సినిమా ఎక్స్పోజర్ అంతా అవుతున్నప్పుడు నాకేమనిపించింది, ఇంకా ఓకే ఇట్స్ ఎనఫ్, ఇంకా నేను
సాఫ్ట్వేర్లో చేసించాలు యూకే నుంచి తిరిగి వచ్చేద్దాం అనుకున్నప్పుడు నేను ఇండియాకి వచ్చే టైంకి అట్లీస్ట్ మొత్తం ఇండస్ట్రీ అంతా కాకపోయినా చాలా మందికి నేను నవతరంగం వెంకట్గా తెలుసు ఆల్రెడీ. సో నేను ఒక్కనే రాయడం కాకుండా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 100 రైటర్స్ రైటింగ్ ఫర్ నవతరంగం అట్ వన్ పాయింట్. సో తెలుగు రైటర్స్ తెలుగులో వరల్డ్ సినిమా గురించి రాసేవాళ్ళు. వావ్. అంటే మేము వీ నెవర్ యూస్ టు రైట్ ఈ తెలుగు సినిమా రివ్యూలు దానికి రేటింగ్స్ ఇచ్చి వరల్డ్ సినిమా దానికి ఎలాగో దెర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ట్రూ. సో వీ యూస్ టు బ్రింగ్ మోర్ ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ ఉన్న ఫిల్మ్స్ ని ఇంకా ఎక్కువ మందికి తెలిసేలాగా తెలుగులో రాసేవాళ్ళం. రైట్. బికాస్ వీ థాట్ మోర్ పీపుల్ విల్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అవేర్నెస్ కూడా. ఫోకస్ ఇస్ ఆల్సో టు క్రియేట్ అవేర్నెస్ అండ్ లెట్ తెలుగు ఫిల్మ్ మేకర్స్ నో అబౌట్ దిస్. అప్పుడు నవతరంగం ఫాలో అవుతున్న ఒక పర్సన్ ఆయన నన్ను సురేష్ బాబుకి రికమెండ్ చేశారు. సో నేను డైరెక్ట్ గా వచ్చి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నెక్స్ట్ అంతే ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓకే రేపటి నుంచి వచ్చేమన్నారు. బట్ ఏం చేయడానికి ఎందుకు అనేది తెలియదు. బికాస్ నా ఫోకస్ కూడా ఐ హ్యాడ్ ఐ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ అని కాదు. ఒక పాత్ క్రియేట్ చేయాలి ఫర్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనే ఒక ప్యాషనేట్ గా ఉన్నాను నేను. సో అందుకని నేను సురేష్ ప్రొడక్షన్స్ వెళ్ళగానే నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ డెవలప్డ్ క్యూబ్ లాంటి ఒక డిజిటల్ ఫిల్మ్స్ బికాస్ అప్పుడే టెక్నాలజీ నుంచి వచ్చాను కాబట్టి ఐ కుడ్ డిస్టెన్స్ మై సెల్ఫ్ ఫ్రమ్ టెక్నాలజీ. సో వీ డెవలప్డ్ ఏ డిజిటల్ ఫిల్మ్ సర్వర్ స్పిరిట్ అని, దాన్ని ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. దెన్ ఐ యూస్ టు టీచ్ అట్ రామనాయుడు ఫిల్మ్ స్కూల్. బట్ సీరియస్ గా పని చేసింది అయితే మా దృశ్యం సినిమాకి. మీరు ఈపీలా వర్క్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ పనిచేశాను. అంటే కంప్లీట్ గా నేను ఐ టేక్ టు కోర్ దట్ ప్రాజెక్ట్. అంటే ఆల్మోస్ట్ చాలా సార్లు సురేష్ బాబు గారు కూడా అసలు ఎప్పుడు సెట్కి వచ్చేవాళ్ళు కాదు. వెరీ ఫ్యూ టైమ్స్, బికాస్ కేరళలో ఉన్నప్పుడు మేబీ ఒక 2-3 days వచ్చుంటా. బట్ ఓవరాల్ గా దాని ప్రమోషన్స్ కానీ మొత్తం నేనే చూశాను. రైట్. సో అట్లా ఐ థింక్ దృశ్యం మస్ట్ బి ద ఫస్ట్ ప్రాజెక్ట్ వేర్ ఐ వాస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్. రైట్. కోర్ ఐడియా ఆఫ్ దృశ్యం ఈస్ ఫ్రమ్ ఏ జాపనీస్ నావెల్ కాల్డ్ ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్. ఓకే. ద ఫండమెంటల్ ఐడియా ఇస్ ఫ్రమ్ దేర్. దాన్ని మళ్ళీ ఈ మధ్య హిందీలో సినిమాగా తీశారు, డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ ని. ఐ ఫర్గాట్ ద నేమ్, నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. అయితే కానీ మన దాంట్లో చాలా చేంజెస్ ఉంటాయి. అంటే ద ఐడియా ఆఫ్ రిక్రియేటింగ్ ఏ డే టు ఎస్కేప్ ద క్రైమ్ అనేది మాత్రమే తీసుకున్నారు. బట్ ద స్టోరీ, క్యారెక్టర్స్, ద వే ఇట్ ఈస్ డ్రివెన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దృశ్యం కంటే ముందు అంటే నేను ఫస్ట్ మలయాళంలో చూసాను. రైట్. డిసెంబర్ లో రిలీజ్ అయింది, ఐ స్టిల్ రిమెంబర్. నేను అక్కడ చూసి వెంటనే ఇక్కడికి రాగానే సురేష్ బాబు వాళ్ళకి ఆల్రెడీ ఇది చేద్దామని శ్రీప్రియ మేడం కాంటాక్ట్ చేస్తున్నారు. నేను ఐ ఇమీడియట్లీ జంప్డ్ ఇన్ టు ఇట్. బికాస్ అంతకు ముందు సురేష్ ప్రొడక్షన్స్ లో కొన్ని సినిమాలు జరుగుండే నేను ఉన్నప్పుడు కూడా. అంటే నేను అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒక సెట్ లోకి వెళ్ళి కొత్తగా ఉండడం కంటే కూడా ఏదైనా ఆ సినిమా ఎక్సైట్ చేయాలని అప్పుడు దృశ్యం చేస్తున్నా ఉన్నప్పుడు ఐ టుక్ ఓవర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. ఇది కూడా స్టీరియోటైప్ ని బ్రేక్ చేసింది. అండ్ మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం, మల్లేశం, దొరసాని ఈ సినిమాలు అన్ని కూడా దే బ్రోక్ ద స్టీరియోటైప్. అప్పటిదాకా సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్ అంటే ఒక ఫామ్ లో వెళ్లే వాళ్ళకి ఆడియన్సెస్ ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారు అన్నది దట్ ఇస్ సచ్ స్పేస్. దట్ వాస్ వాట్ ఐ వాస్ స్ట్రైవింగ్ అట్ ఆల్సో బీయింగ్ అట్ సురేష్ ప్రొడక్షన్స్. ఈవెన్ మచ్ బిఫోర్ దిస్ హోల్ సిరీస్ అనేది రాకముందే, మచ్ బిఫోర్ దట్ వీ యూస్ టు పిచ్ ఐడియాస్ టు సురేష్ ప్రొడక్షన్స్. కాకపోతే వాళ్ళకున్న అంటే ట్రెడిషన్, వాళ్ళు ఆ బిలీఫ్ సిస్టమ్ తోటే ఇవన్నీ అంత నమ్మకం లేదు వాళ్ళకి. ఎలా బ్రేక్ చేస్తారు మీరు అది? అంటే అది ఆర్గానిక్. ఐ థింక్ టైమ్ హ్యాస్ టు కమ్. మనం చేస్తే రాదు యాక్చువల్లీ. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ మన పని మనం చేస్తుండాలి. అండ్ ఆ పని అంటే యూ కెన్ ఓన్లీ సో సీడ్స్. రైట్. ట్రూ. సో అది ఒక్కొక్కసారి ఇట్ మైట్ అంటే అది పెరిగి పెద్ద చెట్టు అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. బట్ ఆర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ సోయింగ్ ది సీడ్. సో అది నేను ఐ వాస్ ట్రై. సో అది చేస్తుంటే సో పెళ్లి చూపులు ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ కి వచ్చింది. దెన్ ఇట్ రియలీ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. పీపుల్
కుడ్ అంటే అదొక నమ్మకం ఇచ్చింది. ఒక చిన్న సినిమా కూడా పెద్ద సినిమాగా ఎలా అవుతుంది అనేది పెళ్లి చూపులు ఒక నమ్మకం ఇచ్చింది. రైట్. సో ఆల్దో వాళ్ళు ఫస్ట్ దాన్ని అంత నమ్మకపోయినా వెన్ ఇట్ ఫస్ట్ కేమ్ టు సురేష్ ప్రొడక్షన్స్, తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత వెన్ దే స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్, ఐ థింక్ అది కూడా వాళ్ళకి ఒక నమ్మకం. ఓకే, సో ఇలాంటి సినిమాల్లో కూడా దేర్ ఇస్ పొటెన్షియల్ అని వాళ్ళకి నమ్మకం కలిగిన తర్వాత దెన్ వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మల్లేశం అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం ఆల్దో ఇట్ వాస్ మేడ్ ఇండిపెండెంట్, బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఫర్ ఎ స్క్రీనింగ్, నేను ఇంటర్వెల్ వరకే చూసి ఐ కాల్ సురేష్ బాబు, అండ్ ఇంటర్వెల్ లోనే ఐ కాల్ సురేష్ బాబు. నాకు అసలు తెలియదు అసలు క్లైమాక్స్. సి ద హై ఆఫ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఈజ్ ఇన్ ద క్లైమాక్స్, బట్ నేను even before that I watched that, so by interval I was convinced that I was watching a masterpiece. Wow. So I didn't get sold for the twist ending or the emotional high in the climax. Right. I got sold for the genuinity of the filmmaker. నేను చెప్పడమే కాదు, ఆ లాస్ట్ 15 minutes లో you know how it was. I mean, you must have come for one of the previous shows. I was 30-40 absolutely I was there. It's a brilliant film. It's a very small budget, and దానికి ఎంత అంటే 2 crores పెట్టి ప్రమోట్ చేయాలా, 5 crores పెట్టి ప్రమోట్ చేయాలా, అసలు ప్రమోషన్ అవసరమా లేదా అనేది we wanted to test it out. Right. So that's when we decided we'll do preview shows. That's where we started actually. అంతకుముందు పెళ్లి చూపులకి కొన్ని షోస్ చేసాం, కానీ నాట్ లైక్ ఇంత ఎక్స్టెన్సివ్ గా కాదు. ఇది ఎలా ఎంత ఎక్స్టెన్సివ్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఫ్రీ షో ఉంది. సినిమా ఇండస్ట్రీ అంతా కలిసిపోయింది. సినిమా ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి వాచ్డ్, ఇంక్లూడింగ్ biggest directors, actors, they watched it, and finally we released it. So every film was a different experience altogether. Why I say it's a time, because నేను ఆ టైంలో అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ లో ఉన్నాను, నాకు ఆ యాక్సెస్ ఉంది దట్ ఒక ఫిల్మ్ నా దగ్గరకు వస్తే ధైర్యంగా నేను చూపించవచ్చు. వాళ్ళకి నా మీద నమ్మకం ఎందుకు వచ్చింది, దృశ్యం వల్ల కానీ ఆ తర్వాత నేను చేసిన 2-3 సినిమాల వల్ల కానీ, they were not losing their money. Right. So practically it was, so it's a win-win situation for everybody. Right. But whereas you see now, I mean, కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా తర్వాత నేను కూడా ఏం సినిమాలు ఇలాంటివి ఏం చేయలేదు, వేర్ ఐ కుడ్ ప్రమోట్ ఫిల్మ్స్ అని. సో టైమ్స్ హావ్ చేంజ్డ్. ఇప్పుడు నా అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా, ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు మల్లేశం కానీ కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ ఎక్కడో వాళ్ళ మనీ తోటే ప్రొడ్యూస్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్ కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ సేమ్ ప్రొడ్యూసర్సే ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో బలగం అనేది అంటే ఇవన్నీ రాకుండా ఉంటే, ఒక మల్లేశం లేకపోతే ఒక దొరసాని, బలగం అనే సినిమాని దిల్ రాజు గారు నమ్మేవారా లేదా అసలు తెలియదు మనకి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు 35 అనే ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఈ ఫౌండేషన్ అవ్వడం వల్లే కదా. అబ్సల్యూట్లీ. సో దట్ వే, సో ఇప్పుడు నా అవసరం లేదు. సో నేను కూడా కూర్చొని అందరు నా దగ్గర, లైక్ యూ సెడ్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, యూ షో మీ ఫిల్మ్ అంటే ఇంతకు ముందు నేను ఎక్సైట్ అయ్యేవాడిని. ఐ వాంట్ టు సీ ద ఫిల్మ్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, వాట్ కెన్ బి డన్ అని. బట్ ద యాక్సెస్ టు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, అండ్ అసలు ఏమీ అవసరం లేకుండా, ఇఫ్ యూ జస్ట్ గో అండ్ డ్రాప్ యువర్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ విత్ 5 lakhs పెట్టుకొని పీవీఆర్ తో రిలీజ్ చేసుకున్నా, ఇఫ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్, it's going to go places. True. You don't need that support. ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. సో ఇప్పుడు కూడా నేను అక్కడ కూర్చొని ఐ వాంట్, సో దట్స్ వై వెన్ కరోనా తప్పుడు వెన్ ఐ గాట్ దిస్ బ్రేక్, సో వీ ఆ 2 years లో, బికాస్ ఎవరో సినిమాలు, ఐ మీన్ దేర్ వాస్ నథింగ్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ దోస్ 2 years. సో దట్స్ వెన్ ఐ థాట్ ఐ కుడ్ యూజ్ దిస్ టైమ్ టు బిల్డ్ వన్ అదర్ థింగ్ దట్ వాజ్ నాట్ దేర్, ఈస్ తెలుగు సాహిత్యం. రైట్. సో కంప్లీట్లీ డౌన్ టర్న్. అంటే ఒక బుక్ వేస్తే 10 కోట్ల మంది ఉన్న తెలుగు వాళ్ళు 1000 కాపీలు అమ్మలేని పరిస్థితి కంప్లీట్లీ. అంటే అసలు పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, ఇంకా తెలుగులో బుక్స్ వస్తున్నాయా అని. సో ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. అంటే బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రైటర్స్. సో ఐ థాట్ అగైన్, లైక్ ఐ సెడ్, we need to sow seeds in this space also. True.
అండ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. ఐ మీన్ ఒక సినిమా సాహిత్యం అని యూ కాంట్, దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, టూ డిఫరెంట్ ఎంటిటీస్ కాదు, దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అబ్సల్యూట్లీ. సో we are doing that now. So we published more than 165 books. So Anveekshiki అనేది పబ్లిషింగ్ హౌస్ అండి. సో వెంకట సిద్ధారెడ్డి గారు హీస్ ఫౌండెడ్ దట్. ఇట్స్ సచ్ అ గ్రేట్ ఇనిషియేటివ్ నిజంగా. బికాస్ మన తెలుగు పాపులేషన్, తెలుగు మాట్లాడే వాళ్ళు ఆల్మోస్ట్ 90+ మిలియన్ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో తెలుగు చదవడము రాయడము అనేది తగ్గిపోతుంది. అండ్ మన లాంగ్వేజ్ ని కూడా ఇట్స్ లైక్ ప్రిజర్వింగ్ అవర్ కల్చర్. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్ అండి. సో చాలా తెలుగు రైటర్స్కి దట్స్ అ బ్రీదింగ్ స్పేస్. మీరు అది ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ మీరు ఏవైతే సీడ్స్ సో చేశారో దే ఆర్ కమ్మింగ్ ఇన్ టు ఫ్రూషన్. ఎందుకంటే మినుగుర్లు అనే సినిమా లాట్ ఆఫ్ యూ మైట్ నాట్, అంటే 2014లో ఆల్మోస్ట్ 323 ఫీచర్ ఫిల్మ్స్ కంటెంట్ చేసే ఆస్కర్ కి. మినుగుర్లు వాజ్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ which contended for Oscars. That's such a brilliant thing. And స్క్రిప్ట్ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు ఆస్కర్ లైబ్రరీలో. సో ఆ సినిమాకి వెంకట సిద్ధారెడ్డి గారు స్క్రిప్ట్ కన్సల్టెంట్ లాగా ఉన్నారు. సో అప్పుడు వాజ్ దట్ ద ఫస్ట్ టైం దట్ మీరు ఇలా మనకి ఇంత మంచి అద్భుతమైన స్క్రిప్ట్ ఉన్నప్పుడు మనము కంటెంట్ చెయ్యాలి అనే ఐడియా కూడా మీరే బిగిన్ చేశారా? Because the filmmaker was from US. So I mean it was easy for him. Any film that's released in US you can send it to Oscars. Right. బట్ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. టైం ఎందుకంటున్నానంటే మినుగుర్లకి ఆ తర్వాత నేను కేర్ ఆఫ్ కంచరపాలెం టైం కి చాలా చాలా తేడా ఉంది. రైట్. మినుగుర్ల టైం కి దేర్ వాస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. అంటే నేను అసోసియేట్ అయ్యున్నా ఆ ఫిల్మ్ ని ఎవరికైనా చూపించి దాని మీద ఇంట్రెస్ట్ కలిగించలేకపోయాం. సిమిలర్లీ ఇంకోటి చెప్తాను, మొన్న ఈ మధ్య అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే ఒక సినిమా వచ్చింది, చైతన్యరావు. See, that's a remake of the director's his own earlier film actually. మా ఊర్లో ఒకసారి ఏం జరిగిందంటే, సో అది నేను ఆ సినిమా ఆల్మోస్ట్ 2013లో ఎప్పుడో చూసి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి నేను అన్ని విధాలా ట్రై చేశాను. కానీ నేను అదే అంటున్నాను, ఆ టైంకి నాకు నా మీద నమ్మకం లేదు, అలాంటి సినిమాల మీద నమ్మకం లేదు ప్రజలకి. ఆ సినిమా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ స్క్రీన్ ప్లేస్. ఫైనల్లీ యష్ రంగనేని గారికి అది నచ్చి హీ ప్రొడ్యూస్డ్ ఇట్. సో ఇఫ్ ఐ లైక్ సంథింగ్ వీల్ టేక్ ఇట్ సో ఫార్ దట్, ఐ మీన్ ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనం చేయలేము. ఇప్పుడు అయితే సినిమాలు చాలా తక్కువ బడ్జెట్స్ తో కూడా, అంటే అంత హెవీ బడ్జెట్స్ లేకుండా కూడా దే ఆర్ ఏబుల్ టు మేక్ ఫిల్మ్స్. సో ఇప్పుడు ప్యాషనెట్ గా సినిమా ప్రొడ్యూస్ చేయాలి అని వచ్చే ప్రొడ్యూసర్స్ క్వాంటిటీ తక్కువే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జస్ట్ వాంట్ అ నేమ్ అండ్ అలా సినిమాలు వచ్చిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అంటే మన పెట్టుబడి రాబడిగా రావాలంటే ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ కి వాట్ ఆర్ ద థింగ్స్ యూ వుడ్ సజెస్ట్? బికాస్ మీకున్న లైక్ అవేర్నెస్, స్క్రిప్ట్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు వాళ్ళకి సినిమా అవేర్నెస్ ఉండదు, బట్ ఐఎమ్ షూర్ దే వాచ్ ఫిల్మ్స్. బట్ అలాంటి సందర్భాల్లో డూ యూ థింక్ దే షుడ్ గో ఫర్ అ స్క్రిప్ట్ కన్సల్టెంట్ ఆర్ కొంచెం? డెఫినెట్లీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అంటే ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ దట్ ఎక్స్పీరియన్స్. Although lot of people come to me for script consultancy, but I don't want to call myself, like I said, I don't want to be branded as an event. It's an aspect of you which you could offer services in terms of వాళ్ళకి అవేర్నెస్ లేదు అన్నప్పుడు. బట్ నా దగ్గరకు వస్తారు కానీ, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో. రాసుకోవడం అనేది పూర్తిగా ఉండేది కదా ఒకప్పుడు, అంటే సెట్ లోకి వెళ్ళి రాసుకోవడం, సెన్స్ ఆఫ్ స్క్రిప్ట్ మాత్రమే ఉండేది కానీ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అనేది వాజ్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్, అట్లీస్ట్ ప్రీ కరోనా టైమ్స్ కి. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. టుడే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఏ ఫిల్మ్ విత్ no full bound script and without actually budgeting your film accurately and scheduling it, ante the signs of failure of that film are evident there. True. But whereas you write a solid script and budget it very tightly and schedule it very accurately, అక్కడే యువర్ ఇన్ సేఫ్, యువర్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి సేఫ్ అనేది మీకు అర్థమైపోతుంది.
అండ్ మీరు కేస్ 666 అనే సినిమా డైరెక్ట్ చేశారు అవును, 2013 లో. సో ఇట్స్ ఆన్ సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు ఫస్ట్ ఫిల్మ్ దట్ యూ డైరెక్టెడ్ ఫౌండ్ ఫుటేజ్ జానరాలో ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. తెలుగులో అసలు లేవు actually. Right. That's the only and first and only True. film. So what was your experience with that film and as a director when you... So it was just a fun exercise actually. We were told to make a film in 10 lakhs Oh, with ఒక 4 actors నిచ్చి వీళ్ళు ఉండాలి అందులో సినిమాలో. interesting. 10 lakhs. So Interesting. and the movie has to be released by January 31st. So this we were told on I think December 10th or 15th. You had a very... అంటే అప్పుడు స్క్రిప్ట్ రాయాలి, షూట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి రిలీజ్ చేయాలి. Right. సో వీ హ్యాడ్ మేబీ లెస్ దెన్ ఎ మంత్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ అండ్ వీ ఓన్లీ హ్యాడ్ 10 lakhs. సో అలా అది కూడా ఏంటి దే వాజ్ ఎ ఫ్రెండ్ హూ కేమ్ ఫ్రమ్ యుఎస్ was willing he quit his job and he wanted to direct. సో ఎలాగూ నువ్వు చేస్తావు అనుకుంటా వచ్చావు కదా, సో యూ డూ దిస్ అని ఐ గేవ్ దిస్ ఆపర్చునిటీ టు హిమ్, Right. వేర్ ఐ విల్ బి ప్రొడ్యూసింగ్ అని. అంటే 30 days లో యూ హ్యావ్ టు రైట్ యువర్ స్క్రిప్ట్, షూట్ ఇట్, రిలీజ్ ఇట్ ఇన్ 30 days. It's a very challenging thing వెరీ for ఛాలెంజింగ్ sure. జాబ్. సో ఆ 2-3 days లో హీ ఫెల్ ఇల్. Oh, సో అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఓవర్. that's how it happened. That's how it happened. Right. And we had fun. And I'll tell you, because it was done for a different purpose, దాన్ని అంత సీరియస్ గా రిలీజ్ చేయాలి అని కానీ ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం, పెళ్లి చూపులు, Right. వీటన్నిటికి ప్రీవీ షోస్ ఎలా వేసి హంగామా తెచ్చాము. వి మేడ్ లోడ్స్ ఆఫ్ ప్రీవీ షోస్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్ అండ్ రామనాయుడు Right. ప్రీవ్యూ For the film. ఫర్ ద ఫిల్మ్. అండ్ ఆ సినిమా రిలీజ్ అయింది, ఆ రోజు కడల్ రిలీజ్ అయింది, మణిరత్నంస్ కడల్. సో నాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రివ్యూ వచ్చింది. ఇటువైపు కడల్ రివ్యూ ఉంది, ఇటువైపు Case కేస్ నెంబర్ 666. కడల్ కి 2/5 ఇస్తారు రేటింగ్, దీనికి 3/5 రేటింగ్ వేశారు. Nice. సో ఇట్ వాస్ లైక్ ఓకే సర్రియల్. True. మణిరత్నం సినిమా పక్కన మన సినిమా రివ్యూ Yeah. అండ్ దానికి 2 వచ్చింది. Yeah. ఆల్దో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్. Right. జాన్రా ఫిల్మ్. Absolutely. 8 films ఉన్నాయి ఇండియన్ Yeah, ఫిల్మ్స్. yeah, దాంట్లో yeah. అది ఫస్ట్ తెలుగు ఫీచర్ అండ్ ఇట్స్ ద ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఫౌండ్ ఫుటేజ్ ఉన్నది. సో ఫౌండ్ ఫుటేజ్ లో ఏంటంటే యూ కాంట్ షో కేస్ యువర్ ఫిల్మ్ మేకింగ్ ఎబిలిటీ. సో ఇట్స్ ఏదో కెమెరా పట్టుకొని తీసినట్టే ఉండాలి. రైట్. కానీ దాన్ని కింద కామెంట్స్ లో చూస్తే హౌ పీపుల్ విల్ అండర్స్టాండ్ వీళ్ళకి అసలు సినిమా తీయడమే రాదు, ఇలా తీసారని. ఫౌండ్ ఫుటేజ్ జానరాలో నాన్ లీనియర్ నెరేషన్ లో చేసిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. క్లోవర్ ఫీల్డ్ లాంటి సినిమాల్లోనే దెర్ ఆర్ అక్కడక్కడ మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళు చూస్తున్న కెమెరాలో అంతకు ముందు దాని మీద రికార్డ్ అయినవి వస్తుంటాయి. Okay. సో అలా దే బ్రోక్ ద కన్వెన్షన్ ఆఫ్ రైట్. గోయింగ్ ఇన్ టు ఫ్లాష్ బ్యాక్స్ ఆఫ్ దట్ స్టోరీ. సో కానీ మా దాంట్లో ఏంటంటే అది 3 కెమెరాస్ ఉంటాయి ఇందులో. అవును. సో ద డైరెక్టర్, సో పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, అన్ని ఒకటేసారి ప్యారలల్ గా జరుగుతుంది. స్టోరీ చాలా బాగుంది, నేను వాచ్ చేశాను మూవీ. సో ఇట్స్ అంటే అది ఎందుకు చేసాం, మాకు ఫన్ ఎక్సర్సైజ్ కింద చేసి ఉండొచ్చు. అండ్ ఎవ్రీబడి హూ వర్క్డ్ ఆన్ దట్ ఫిల్మ్ హ్యాడ్ ద హైయర్, అంటే సాయి రాజేష్ ఇప్పుడు బేబీ డైరెక్టర్ ఉన్నారు కదా, హి వాస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. సో there are a lot of people who got involved in that. Okay. We had fun. Yeah. And we partied every day for those 30 days while we were shooting it. Nice. Although ఒక్కొక్కసారి అయితే I think there was a time where we shot continuously for almost 60 hours. Oh, because of the Time లేదు. location, Yeah. time. So 60 hours మేబీ మధ్యలో 1 hour నేను పడుకుంటే ఇంకెవరన్నా Right, చూసుకోవడం right, తప్పితే right. 60 hours we were on Red Bull and we shot. Oh, If there was a reviewer who noticed what we have done in terms of script in case number 666, తెలుసుంటే I would have felt happy. International critics నాకు they appreciated me for the
స్క్రీన్ ప్లే టెక్నిక్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో స్పెసిఫిక్ గా వాట్ ఈస్ ఇట్ దట్ యు లైక్డ్ ఆర్ సంథింగ్ అయితే చెప్పినప్పుడు ఇట్స్ మోర్ ప్రిసైజ్, yes so we tried something in it. So ఆ ట్రై మన వాళ్ళు ఎవరు అసలు చూడడం కూడా చూడలేదు, అసలు తెలియని కూడా తెలియదు. ఇట్స్ ఆన్ యూట్యూబ్ లో ఉంటదండి, యూ కుడ్ వాచ్ ఇట్. No, స్టిల్ ఐ ఆల్వేస్ we are very see we had how that it was released only for one day because the purpose of that was completely different. Right. Prasad Labs lo release ayindi, Prasad IMAX lo. Right. We had 6 shows in Hyderabad. Anni 6 shows housefull ayyayi. నైస్. కానీ నెక్స్ట్ డే సినిమా లేదు. బట్ స్టిల్ నేనేం చెప్పానంటే నెక్స్ట్ డే కాదు, ఇంకొక 1 week ఇచ్చినా నేను హౌస్ఫుల్ చేసేంత ప్రమోషన్స్ చేశాను నేను దానికి. రైట్. సో చాలా మంది అడుగుతుంటే దెన్ వీ హ్యాడ్ మల్టిపుల్ స్క్రీనింగ్స్ ఆఫ్ ద ఫిల్మ్ అట్ ప్రసాద్ ల్యాబ్స్. రైట్. ఇండస్ట్రీ అనే ఒక ప్యాషన్ తో వచ్చిన వాళ్ళకి టు జస్ట్ సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ బికమ్స్ సో డిఫికల్ట్. అసలు ఇండస్ట్రీలో ఉండాలి అంటే మనము ఇప్పుడు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటే సినిమాల్లో ఉండలేము. సినిమాల్లో ఉండాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సర్వైవల్. సో మీరిచ్చే టిప్స్ ఏంటి? బికాస్ వాట్ ఐ బిలీవ్ ఇస్ సక్సెస్ కి వెళ్లే ముందు అసలు ఇండస్ట్రీలో ఉండడం అనేది ఇట్ బికమ్ సో ఛాలెంజింగ్. ఎయిదర్ ఫస్ట్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఫైనాన్షియల్ కుషన్, దట్స్ వాట్ ఐ కాల్ దాట్. So when you want to jump, I mean you're jumping into a new area where everything is risky, nothing is guaranteed. So true. Right? So the success ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్స్ నాట్ టైం బౌండ్. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేస్తున్నామంటే ఏదో అంటే మనం ఒక కోర్స్ నేర్చుకోను, ఇప్పుడు ఏదో ఏఐ చాలా ఇదిగా ఉందంటే సో మనం ఏఐ నేర్చుకున్నాం, డేటా ఇంజనీరింగ్ ఉన్నప్పుడు డేటా ఇంజనీరింగ్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో ఏదో ఫేక్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి యూ నో ఓకే 3 నెలలు కాదు 6 నెలలు అంటే నువ్వు యూ వోంట్ వెయిట్ ఫర్ లైఫ్ లాంగ్ టు గెట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. యూ డోంట్ హ్యావ్ టు అన్లెస్ యూ ఆర్ లైక్ ఐ మీన్ అసలు ఏమి రాని వాళ్ళు కూడా తెలుసు వాళ్ళు. సో అంటే నేనే చెప్తున్నా, నేను ఎంసీఏ చేసినా కూడా నాకేం పెద్ద టాలెంటెడ్ కాదు, బట్ ఐ సర్వైవ్డ్ 7 years అండ్ ఇప్పటికీ నేను ఐ కెన్ రైట్ ఎ ప్రోగ్రామ్ సో ఈజీలీ. యాజ్ రీసెంట్ యాజ్ మంత్ బ్యాక్ ఐ డెవలప్డ్ అన్ యాప్. సో దానికి ఏమంటున్నా అంటే నేనేదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా కాదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్ సంథింగ్ అండ్ ఐ కుడ్ అప్లై ఇట్. స్కిల్ సెట్స్ వర్క్. కానీ సినిమా క్రియేటివ్ ఫీల్డ్ అది కాదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఒక యాక్టింగ్ కోర్స్ చేసి వస్తే నీకు యాక్టింగ్ ఛాన్స్ వస్తుందని ఏం నమ్మకం లేదు. నువ్వు ఒక డైరెక్షన్ కోర్స్ చేస్తే నీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని నమ్మకం లేదు. సరే ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు. సో ఇన్ ఏ వే సరే యూ షోకేస్ యువర్ టాలెంట్. సో అది ఒక స్టెప్, కానీ అది అందరూ చేస్తున్నారు. సో వాట్ ఈస్ దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇలాంటి ఒక మనకి తెలియని ఒక లోకంలోకి జంప్ చేస్తున్నాం మనం, అంటే వేర్ నథింగ్ ఈస్ గ్యారెంటీడ్. సో అప్పుడు ఒకటి ఎయిదర్ యూ బిల్డ్ యువర్ ఫైనాన్షియల్ కుషన్ సో దట్ అంటే ఫస్ట్ ఆ మెంటల్ పీస్ ఉండాలి కదా మనం పని చేయాలి అంటే. సో ట్రూ. రేపు నెక్స్ట్ మంత్ రెంట్ ఎలా కట్టుకుంటామో అనే టెన్షన్ లో, లేకపోతే నెక్స్ట్ మంత్ ఇంటికి డబ్బులు ఎలా పంపించాలనే టెన్షన్ లో కూర్చొని రాయమంటే చాలా కష్టం అవుతుంది. రాస్తారు అలా కూడా, అంటే ఆ కష్టాల్లో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ఫర్ ఫోకస్ ఈస్ ఇంకొక 20,000 ఎలా సంపాదించాలి ఈ మంత్ ఎండ్ కల్లా అనే థాట్ ప్రాసెస్ మనల్ని డిస్టర్బ్, అది కంటిన్యూస్ గా రన్ అవుతున్నప్పుడు కూర్చొని యూ కాంట్ రైట్ ఏ గ్రేట్ స్టోరీ అబౌట్ సంబడి ట్రైంగ్ టు ఎర్న్ మిలియన్స్. సో ట్రూ. సో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ స్టోరీ. సో అందుకని ఒకటి ఎయిదర్ నీకు కనీసం అంటే ఒక స్క్రిప్ట్ రాయాలంటే 1 year. సో ఆ 1 year నీకు వేరే ఇన్కమ్ నీకు రాదు, అంటే నువ్వు కూర్చొని రాసుకోవాలన్నప్పుడు నీకు ఎందుకు డబ్బులు ఇస్తారు? సో అప్పుడు ఆ 1 year నువ్వు సరిపోయే అంత డబ్బులు నీ దగ్గర ఆల్రెడీ నీ దగ్గర ఇంట్లో వాళ్ళు ఇవ్వగలిగాలన్నా ఉండాలి, లేదా నీ బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి. సో వీటన్నిటిని ఫండ్ చేసుకోవడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దట్స్ బీయింగ్ ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా నేను ఓన్లీ ఇదే చేస్తాను ఇందులోనే వస్తుందంటే చాలా కష్టం. ట్రూ. అండ్ మీరు ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాట్ ఆర్ యు వర్కింగ్ ఆన్? బేసికలీ వాట్ హ్యాపెండ్ ఇస్ దిస్ పబ్లిషింగ్ థింగ్ హ్యాస్ కన్స్యూమ్ మీ ఫుల్లీ. రైట్. ఇప్పుడు నా బుక్ పబ్లిష్ చేస్తున్నాను. వి స్టార్టెడ్. సో నేను యూకే నుంచి రాగానే ఫస్ట్ నేను చేసిన పని యాక్చువల్లీ నాట్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్, టు పబ్లిష్ ఎ బుక్.
ఫిల్మ్ గురించి అవేర్నెస్ బాగున్నప్పుడు మన ఫిల్మ్స్ కూడా ఓవరాల్ గా దే విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ బెటర్ విత్ బెటర్ స్టోరీస్ అనేది నా నమ్మకం. ట్రూ. సో నేను ఇండియాకి రాగానే నేను చేసిన ఫస్ట్ పని, అంటే చాలా మంది అడుగుతారు అసలు ఎందుకు పబ్లిషింగ్ లోకి వచ్చారు మీరు, బికాజ్ ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ విత్ ఆల్ దీస్ ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్. రైట్. అండ్ నేను ఇమీడియట్ గా డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉండేది. బట్ ఎక్కడో ఐ వాంటెడ్ టు పబ్లిష్ మై బుక్స్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ ద ఎంటైర్ సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్. అది నేను ఒక బుక్ పబ్లిష్ చేసినప్పుడు నాకు అర్థమైంది. రైట్. దీన్ని సరే నా ఫస్ట్ బుక్ కి నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను కదా, ఇంకొక 2 బుక్స్ ట్రై చేద్దాము, బట్ నాట్ త్రూ అదర్ పబ్లిషర్స్, మనమే ఒక పబ్లిషింగ్ పెట్టి స్టార్ట్ చేద్దామని ఐ పబ్లిష్ 3 బుక్స్. అండ్ నేను ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకున్నానో వాటన్నిటికీ నేను సొల్యూషన్స్ కనుక్కొని వీ డిడ్ ఫెయిర్లీ వెల్. ఫెయిర్లీ వెల్ అంటే ఒక 1000 కాపీస్ అమ్మడం కష్టం అనుకునే రోజుల్లో నేను 1000 కాపీస్ 1 వీక్ లోనే అమ్మాను. రైట్. అసలు ఓవరాల్ గా తెలుగు సాహిత్యం అనేది మళ్ళీ కొంచెం రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనుకుని వి గాట్ ఇన్ టు ఇట్. 10 బుక్స్ వేసాము, 25 బుక్స్ వేసాము. బట్ ఏమర్థమైందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ దట్ విల్ బి చేంజ్ ఓవర్ నైట్. రైట్. దానికి కన్సిస్టెంట్ గా చేయాలని అర్థమైంది. రైట్. సో దేర్ వాజ్ ఎ పాయింట్ వేర్ ఐ కుడ్ కంప్లీట్లీ క్విట్. అంటే మనకెందుకు, సో మన పని చేయాల్సింది మనం చేస్తామని. బట్ దెన్ ఐ థాట్ ఇట్ విల్ బి అ డిఫిటిస్ట్ యాటిట్యూడ్ టు లీవ్ ఇట్ అట్ దట్ పాయింట్, బికాస్ పీపుల్ ఆర్ అప్పుడే కొంచెం దేర్ వాజ్ హోప్ ఫర్ ఎవ్రీబడి. సో నాది యాక్చువల్లీ ఐ హావ్ రిటన్ ఏ బ్రిలియంట్ వెబ్ సిరీస్ విచ్ వాజ్ ఓకేడ్ అట్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. బట్ ఒకటి నాకున్న కమిట్మెంట్స్ వీటన్నిటి వల్ల I couldn't take it up fully. Right. But from December, January 25, my focus will be on filmmaking. And Mallesham was one great film which I watched and everybody loved. Asla Chintakindi Mallesham garu TEDx platform ki elli maatladam 7 years తీసుకున్నారు లక్ష్మి ఆసు machine కి. దాన్ని ఒక బ్రిలియంట్ గా మూవీ లాగా ట్రాన్స్లేట్ చేయడం అనేది దట్ వాస్ సచ్ సినిమా కూడా చాలా ఎవల్యూషన్ అయినట్టే. సో మీరు లైక్ ఆ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ ఎ నట్షెల్ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ వాట్ వుడ్ యూ షేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిల్మ్? పెళ్లి చూపులు నేను ఐ హెల్ప్, అంటే నేను ఆ సినిమాలో ఏం పని చేయలేదు, బట్ ఆ ప్రాజెక్ట్ సెట్ కావడానికి నేను ఐ హెల్ప్ ఇన్ స్మాలర్ వే. రైట్. అండ్ యు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఆఫ్టర్ దట్ కేర్ ఆఫ్ అని చెప్పలేము. ఈ నగరానికి ఏమైంది, ఐ ఫుల్లీ టుక్ ఓవర్. సురేష్ ఒక్కరోజు కూడా సెట్, ఐ థింక్ వన్ డే హీ జస్ట్ కేమ్ ఫర్ 10 minutes and after that he never even stepped onto the stage sets. So we went to Goa, we shot it, and you know what the cultural impact that the film has. Absolutely. So Bombay లో స్క్రీనింగ్ చేస్తున్నాం. అక్కడ ఆ రోజు నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ US. సో రాజ్ ఫోన్ చేశారు, ద డైరెక్టర్ ఆఫ్ మల్లేశం. సో మనం మంచి పని చేస్తుంటే ఇట్ విల్ ఓన్లీ ఆటోమేటికల్. ఇప్పుడు నేనేమి మల్లేశం నేను వెతుక్కొని వెళ్ళలేదు, పీపుల్ కమ్ టు యూ అండ్ యూ విల్ బికమ్ దట్ అట్రాక్టర్ ఆఫ్. సో ఇఫ్ యు ఆర్ షైనింగ్, అంటే షైనింగ్ అంటే నాట్ బికాస్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఎనీథింగ్, యూ బికమ్ దట్ పాయింట్. సో మల్లేశం he came to me and we wrote it together and we completely executed it. అంటే very nothing traditional was done in the filmmaking of it. అంటే మాకు ఆఫీస్ లేదు. Our office was a small hut in Pochampalli. And interesting. No one had an accommodation in a hotel. So we all stayed in Pochampallilo. We rented 3 houses. So the entire unit, assistant directors, director, only Ananya I think had a separate house. అది కూడా హోటల్ కాదు. రైట్. అనన్య అక్కడ లోకల్ గా ఉన్నారు. మేబీ ఝాన్సీ గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఉండి వచ్చేవాళ్ళు, బికాస్ షీ వాజ్ సో ఎక్సైటెడ్ నాకు కూడా ఇలా ఉండాలని ఉంది. కానీ బట్ వేరే సినిమాలో చాలా చేస్తుంటారు కాబట్టి ఆ కమిట్మెంట్స్ వల్ల తను ఒక్కరే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు. మేము వీ క్యాంప్డ్ ఇన్ పోచంపల్లి ఫర్
months together. అసలు ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్. Yeah. So, and it's the first Telangana film after Telangana formation. ఓ వావ్, That's the first Telangana film. అమేజింగ్. Because I was doing it, Dorsani Mahindra వచ్చి, ఫాలోడ్ బై దట్. సో ఇట్స్ ఏ చైన్. అవును మల్లేశ లాంటి సినిమా వెళ్ళి, అంటే బలగం మనకి ఎగ్జాంపుల్ ఉంది కదా, అవును, ఆర్ మ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది. అదొక క్యాటలిస్ట్ లాగా. సో అట్లా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ చిన్న చిన్న సినిమాలు చేయడానికి రెడీ ఉన్నారు. రైట్. సో టైమ్ హెస్ చేంజ్డ్. సో నేను ఇప్పుడు దాని నుంచి వదిలేసి నేను పబ్లిషింగ్ లో. రైట్ రైట్. సో అగైన్ ఇట్స్ సర్కిల్. ట్రూ ట్రూ ట్రూ. మీరు చదువు అన్న యాప్ కూడా చేశారు, 25,000 ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇట్స్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్ దట్ యూఆర్ డూయింగ్. అండ్ మీరు లైక్ రీసెంట్ గా వాచ్ చేసిన మూవీస్ లో 3 రికమెండేషన్స్ దట్ యూ వుడ్ సజెస్ట్ ఆన్ ఓటీటీస్. రీసెంట్ అంటే వెరీ రీసెంట్ గా నేను చూసిన సినిమా అయితే లాంగ్ లెగ్స్ ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ వాచ్. రైట్. రీసెంట్ గా రిలీజ్ లాస్ట్ వీక్. రైట్. ఇట్ వాజ్ ఓకే. ఐ మీన్ ఆ హైక్ కి అంటే ఎక్కువ హైక్ ఉండడం వల్ల నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశానేమో, బట్ ఐ స్టిల్ లవ్డ్ ఇట్. ఆల్దో ఐ థింక్ థియేటర్ లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. సినిమా అయ్యేసరికి నేను మా ఫ్రెండ్ కొంచెం పేషెన్స్. సో అది నేను చూసిన లాస్ట్ ఫిల్మ్. బట్ రికమెండ్ చేయాలంటే ద బెస్ట్ ఐ వాచ్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈజ్ ద సింపథైజర్. ఓకే, I have to watch. It's a series on I think it's on Jio. Okay. Jio or Hotstar, I forgot. What's the title? The Sympathizer. The Sympathizer. And any more movies or Yeah, Sympathizer is again based on a book. Oh wow. It's a Vietnamese novel which was adapted into Lovely series. Lovely. And it's directed by the director of Old Boy. Oh. And City of Gods. And another famous Interesting. I think it's one of the ఇయర్ లో నేను చూసింది అయితే ఇప్పటి వరకు అది బెస్ట్. సింపథైజర్. ద బేర్ ఈజ్ వన్ మోర్ సిరీస్ దట్ ఈస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్. సో సీజన్ 3 ఇప్పుడు వచ్చింది. I have to watch Although it. I didn't like season 3 as much as season 1 and 2, but I still think Bear is a brilliant experience in the sense that it has a unbelievable energy in the filmmaking, which I think there's a lot to learn from. I keep watching Bear again and again to see how they have done certain scenes. And also it doesn't fall into the traditional storytelling format. So I think it's very newish. Bear ఒక సిరీస్. మహారాజా ఆబ్వియస్లీ ఈ మధ్య చూసిన వాటిలో మహారాజా చాలా బాగుంది. ట్రూ. కొన్ని అక్కడక్కడ అంటే కన్వీనియన్సెస్ ఉన్నాయి, బట్ ఓవరాల్ గా ఇట్ గేవ్ మీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ బుక్స్, ఎనీ 3 books that you would recommend? ఒకటైతే మేము మొన్న సండే రిలీజ్ అయింది, కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, మేక బతుకు. ఓకే, మేక బతుకు. మేక బతుకు ఈజ్ ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ మలయాళం బుక్ కాల్డ్ ఆడ జీవితం, which is right now on OTT. Right. So పృథ్వీరాజ్ యాక్ట్ చేశారు కదా, గోట్ లైఫ్. సో ద గోట్ లైఫ్ ఇస్ అడాప్టెడ్ ఫ్రమ్ దిస్ నోవెల్. GOAT film got released. Yeah. సో గోట్ లైఫ్ ఆ బుక్ ని మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసాము. Nice. Then there is one more. So our very close friend Mallikarjun, he's also a software engineer, but BTech చదివి అవన్నీ వదిలేసి he's మాతో పాటు ప్యారల్ గా తెలుగు సాహిత్యం గురించి బాగా వర్క్ చేస్తున్నారు. అజు పబ్లికేషన్స్ అని. లవ్లీ. బట్ స్మాల్ అవుట్ఫిట్, మేబీ ఒక 13-14 బుక్స్ వేసారు ఇప్పటికి. బట్ వాళ్ళు ఈ మధ్య పబ్లిష్ చేసిన ఒక బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, అది ఫినామినల్ హిట్. అంటే ఒక బుక్ లైఫ్ టైమ్ లో 1000 కాపీస్ అమ్మితే తెలుగులో బెస్ట్ సెల్లర్. దే ఆర్ సెల్లింగ్ 1000 కాపీస్ ఎవ్రీ డే ఆఫ్ దట్ బుక్. Please do read that book. I would surely. So I always believe that మన తెలుగులో ఏమైందంటే లాస్ట్ 25 years లో నావెల్ అనేది diminish అయిపోయింది. సో ఓన్లీ షార్ట్ స్టోరీస్ అండ్ పోయిటరీ ఉంది. సో అందుకే సాహిత్యము సినిమా దూరం దూరం వెళ్ళిపోయాయి. బికాస్ సినిమాకి నావెల్ కావాలి, షార్ట్ స్టోరీ కలెక్షన్ దే కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్. సో నావెల్ ఎప్పుడైతే పోయిందో సినిమా ఒకవైపు వెళ్ళిపోయింది, సాహిత్యం ఒకవైపు వెళ్ళిపోయింది, సెపరేట్ అయిపోయాయి. సో మేము
even when we started Danvikshi also, our aim is to bring more novels, not poetry, not short stories. Got అది it. ఉంటుంది కానీ నవల్ రాసే వాళ్ళే లేరు. అర్థమైంది. Because it's again writing a script. No. You need to spend 6 months sit and write a novel. True. సో అంత టైం ఎవరికి లేదు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అవును. సో అందుకని ఎవరు రాయట్లేదు. సో కానీ వీళ్ళు అమ్మ డైరీలో కొన్ని పేజీల నవల్ వచ్చింది, అది రోజు 1000 కాపీస్ అమ్ముతున్నారు. బ్రిలియంట్. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ మేము ఉగాది నవల్లో పోటీ అని పెట్టాము. సో మాకు 150 నవల్స్ వచ్చాయి పోటీకి. అమేజింగ్. సో అందులో మేము 28 నవల్స్ ని సెలెక్ట్ చేసాం. ఫ్రమ్ August 15th ఎవ్రీ వీక్ దేర్ విల్ బి 2 or 3 నవల్స్ రిలీజ్డ్. బ్రిలియంట్. సో ఫ్రమ్ ఇయర్ లో 4-5 నవల్స్ వచ్చే దగ్గర నుంచి మేము నెలకి 4 నవల్స్ ఇస్తున్నాం. That's brilliant. ఆగస్ట్. That's a achievement in itself for sure. సో అండ్ ఇవి 28 నవల్స్ లో నేను డెఫినెట్లీ గ్యారంటీ చేస్తాను 2 అయినా సినిమాగా అవుతాయి. Oh wow. Brilliant. సో ఆల్రెడీ మేము వేసిన సీడ్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టార్ట్. ఫ్రూషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. విల్ స్టార్ట్ ఇన్ 25. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సరే ఈ పబ్లిషింగ్ ఉంటుందా లేదా బుక్స్, బికాస్ ఇట్స్ ఏ టైం కన్స్యూమింగ్ అండ్ మనీ కన్స్యూమింగ్ థింగ్. We have to be practical also. అందుకే మేము చదువు యాప్ డెవలప్ చేసాం. No. చదువు మాకు ఇంత ఎక్స్పెన్సివ్ కాదు. ఇఫ్ సంబడి పబ్లిష్ ద బుక్, ఇప్పుడు ఒక కిండిల్ లోనో లేకపోతే ఆడిబుల్ వచ్చినట్టు ఆడియో లిసన్ సో ఇందులో పెట్టేసుకోవచ్చు. సో అంటే కంప్లీట్లీ అసలు తెలుగు సాహిత్యం లేకుండా అయితే పోదు. అట్లీస్ట్ ఆన్ చదువు ఇట్ విల్ సర్వైవ్. సో చాలా మంది అంటే బ్రహ్మానందం గారిది మేము బయోగ్రఫీ వేసాం, బ్రిలియంట్ బుక్ యాక్చువల్లీ. అది ఆల్మోస్ట్ చాలా అంటే వి సోల్డ్ థౌసండ్స్ ఆఫ్ కాపీస్. సో అది చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ జనరల్లీ ఇప్పుడు చాలా మంది రాసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తెలుగులో. అంటే దే లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్. రైట్. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే కథలు ఇలా కూడా రాస్తారని ఒక బుక్ ఉంది. కథలు ఇలా కూడా రాస్తారు. సో అదేంటంటే ఇట్స్ ఏ హిస్టారిక్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. ద ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు స్టోరీ. అసలు ఎవరెవరు ఎలా రాశారు అండ్ వై దోస్ స్టోరీస్ వర్ ఫేమస్ ఆర్ వై గుడ్ అనేది, అండ్ అసలు ఎలా ఫార్మేట్ చేయాలి, లాంగ్వేజ్ ఎలా రాయాలి, హౌ టు ప్రింట్ యువర్ బుక్ దగ్గర నుంచి, అసలు హౌ టు స్టార్ట్ రైటింగ్ దగ్గర నుంచి హౌ టు ప్రింట్ యువర్ బుక్ వరకు ఇట్స్ ఏ వెరీ యూస్ఫుల్ మాన్యువల్. బట్ రిటర్న్ ఇన్ ఏ వెరీ ఎంటర్టైనింగ్ వే. కదీర్ బాబు గారిది. ఐ థింక్ ఆస్పైరింగ్ రైటర్స్ డెఫినెట్లీ చదవాల్సిన పుస్తకం. సో ఈ కంటెంట్ బుక్స్ నేను ఫర్ షూర్ నేను తెలుగు రాయగలుగుతాను, చదవగలుగుతాను. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. అబ్సల్యూట్లీ. అది అన్ఫార్చునేట్లీ మైనారిటీ అనేది మన తెలుగులో తెలుగు మాట్లాడడమే కాకుండా రాయడం తక్కువైపోతుంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. గర్వంగా చెప్పుకోవచ్చు. న్యాచురల్ థింగ్. బట్ ఇప్పుడు తెలుగులో రాయడం చదవడం వచ్చంటే ఇట్స్ ఎ టాలెంట్. అన్ఫార్చునేట్లీ ఇంకా పెరగాలండి నంబర్ ఆఫ్ పీపుల్. మనము తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ రాసే వాళ్ళు చదివే వాళ్ళు తక్కువైపోయారు. సో మీ ఇనిషియేటివ్ అనేది ఇంకా సక్సెస్ఫుల్ గా అయ్యి ఇట్ హ్యాస్ టు మన తెలుగు సినిమా ఇందాక మీరు చెప్పినట్టు సెపరేట్ వేస్ కాస్త కలవాలని, దట్ ఈస్ ద యునో ఇంకా ఇంకా జరగాలని. అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ ఇనిషియేటివ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ ది వండర్ఫుల్. అంటే మీరు కొత్త కొత్త రైటర్స్ కి ఆ హోప్ ఇస్తున్నారు, అండ్ కొత్త సినిమా ఫిల్మ్ మేకర్స్ కి కూడా యూ బిన్ దట్ చేంజ్ ఫర్ షూర్. అండ్ ఇట్ ఇస్ సో నైస్ మీ టైం మాకు ఇచ్చారు ఫర్ ద పాడ్కాస్ట్ రావుస్ ఆనంద్ స్టార్స్ లో. మీ లైట్ మీరు ఇందాక మీ లైట్ మాకు ఇచ్చారు, అండ్ ఇట్స్ వీఆర్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆన్ రావుస్ ఆనంద్ స్టార్స్. థ్యాంక్ యూ. ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐ మెన్షన్ దే బ్రోక్ ద స్టీరియోటైప్ ఆఫ్ Telugu cinema. Inka we'll come back with another interesting podcast. Thank you for your time. Do like, share and subscribe Raosan Films.